హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మార్కెటింగ్ పై మా 4 వీడియో సిరీస్ లో మొదటి దానిలోకి ప్రవేశిస్తున్నాం. ఈ వీడియో మీ ఉత్పత్తిని ఎలా వేరు చేయాలో దృష్టి పెడుతుంది. మీ ప్రాథమిక లక్ష్య కస్టమర్ విభాగాన్ని గుర్తించడం ద్వారా ప్రారంభిద్దాం. మీరు ఎవరికి అమ్ముతున్నారో తెలుసుకోవడం, మీరు ఏమి అమ్ముతున్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. లింగం, వయస్సు, స్థానం, జీవన శైలి, ఆదాయ స్థాయి ఇలాంటి అంశాల వంటి ప్రమాణాల ఆధారంగా మీ ప్రాథమిక లక్ష్య కస్టమర్ విభాగాన్ని నిర్వచించండి. ఉదాహరణకు, మీ ఉత్పత్తి జీడిపప్పు కాబట్టి మీ ప్రాథమిక లక్ష్య వినియోగదారులు హోల్సేల్ కిరాణా దుకాణాలు, బేకరీలు, రెస్టారెంట్లు మరియు జీడిపప్పు విక్రయ దుకాణం మరియు వారి కుటుంబాలు. మీ వినియోగదారుల ప్రాధాన్యతలను మరియు కొనుగోలు ప్రవర్తనను పూర్తిగా అర్థం చేసుకోవడానికి మీ లక్ష్య మార్కెట్ కొనుగోలు నిర్ణయాలను నడిపించే కీలక వినియోగదారు అంశాలను మనం గుర్తించాలి. మీ లక్ష్య వినియోగదారుల హోల్సేల్ కిరాణా దుకాణాలు, బేకరీలు, రెస్టారెంట్లు మరియు జీడిపప్పు విక్రయ దుకాణాలు మరియు వారి కుటుంబాలు కాబట్టి వారు రుచి, మంచి నాణ్యత మరియు ప్యాకేజింగ్ కు ప్రాధాన్యత ఇస్తారు. అదనంగా వారు ధరకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ అంశాలను అనుగుణంగా మీ ఉత్పత్తి మరియు మార్కెటింగ్ వ్యూహాన్ని రూపొందించడం చాలా ముఖ్యం. ఇప్పుడు మీ ఉత్పత్తిని ఎలా వేరు చేయాలో అర్థం చేసుకుందాం. రుచి, మంచి నాణ్యత, ధర మరియు ప్యాకేజింగ్ వంటి రంగాలలో మీ పోటీదారుని అధిగమించడంలో కీలకం ఉంది. మీ ఉత్పత్తిని ప్రత్యేకంగా చేసే దాని గురించి ఆలోచించండి. అది నాణ్యతనా లేదా బహుశా ప్యాకేజింగ్నా? గుర్తించుకోండి, భేదం అనేది ఉత్పత్తి గురించి మాత్రమే కాదు, మీరు దానిని మీ కస్టమర్లకు ఎలా అందిస్తున్నారో అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. తరువాత, మీరు ఏ ఉత్పత్తుల కలయికను అందించాలో నిర్ణయించుకోవడం ముఖ్యం. దీనికి సమాధానం ఇవ్వడానికి మీ లక్ష్య మార్కెట్ యొక్క ప్రాధాన్యతలు, అవసరాలు మరియు ప్రవర్తనను పరిగణించండి. క్యాజు రైస్, స్నాక్స్, స్వీట్లు, టిఫిన్ ఐటమ్స్, క్యాజు బిర్యానీ అందించడం మీ కస్టమర్ల అవసరాల యొక్క వివిధ అంశాలను పరిష్కరించవచ్చు. చివరిగా, పూర్తి స్థాయి ప్రారంభానికి ముందు మీ ఉత్పత్తి ఆలోచనను సమర్థవంతంగా పరీక్షించడానికి ఫోటోటైప్ను ధృవీకరించడం చాలా ముఖ్యం. ఇది మీ ప్రాథమిక లక్ష్య విభాగంతో చర్చల ద్వారా లేదా మీ ఉత్పత్తిని సమీక్షించమని స్నేహితుల బృందాన్ని అడగడం ద్వారా చేయవచ్చు. మీ ఉత్పత్తిని మెరుగుపరచడానికి అనేకసార్లు హోల్సేల్ కిరాణా దుకాణాలు, బేకరీలు, రెస్టారెంట్లు మరియు జీడిపప్పు విక్రయ దుకాణాలు వారి కుటుంబాల నుంచి అభిప్రాయాన్ని సేకరించండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వ్యాపార కోచ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.